ఉందండి, ద్రాక్ష రసం తీసుకోవచ్చు అని చెప్పి పాస్టర్ ఎక్కడ ఉంటాడో వెతుక్కుని ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారంట. కాబట్టి అందుకోసమే వాళ్ళు ఏంటి, ఎంత చెప్పినా కూడా మారట్లేదు. ఎందుకంటే తమ స్వకీయ దురాశలకు అవసరమైనట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యం ఎవరైతే చెప్తారో అటువంటి సేవకుల్ని వెతుక్కుంటున్నారంట. యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగుగొను వారును తమ గతిని గూర్చు నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభం పొందు నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారు. చూడండి, తమ దురాశల చొప్పున నడుచుకుంటున్నారంట. అంటే ఏంటి, సేవకులు కూడా ఎలాంటి వాళ్ళంట, లాభం పొందు నిమిత్తం మనుషులను కొనియాడుస్తూ ఉంటారంట. వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏముంది, దురాశ. అంటే వాళ్ళకి హితమైన బోధ అనేది నచ్చదు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి అనుకూలమైన బోధ కావాలి. అటువంటి వాళ్ళకి ఎలాంటి సేవకులు దొరుకుతున్నారు చూడండి, లాభం పొందు నిమిత్తం మనుషులను కొనియాడుచు అటువంటి సేవకులు అనే వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మారతారా? మారరు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లోకానుసారంగా మూర్ఖులుగా ఎంత చెప్పినా, అక్కడ దేవుడు ఎన్నిసార్లు ఇచ్చాడు, 3 సార్లు ఏమో పనులను పంపించాడు, లాస్ట్ ఫైనల్ గా కుమారుని పంపించాడు. అది మనం చూసుకుంటే ఏంటి, ముందు ప్రవక్తలను పంపించాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. ఇప్పుడు లాస్ట్ టైం దేవుడు ఎలా వస్తున్నాడు, కొత్త సింహంలో వస్తున్నాడు. ఈసారి అవకాశం అనేది ఉండదు. డైరెక్ట్ ఏంటి, 2వ రాకడ అనేది ఉంటది. అక్కడ ఏంటి, తీర్పు అనేది ఉంటది. ఆ తీర్పులో మనం నగ్గేమనికి ఎక్కడికి వెళ్తాం, లేదనికి ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి, అలా మూర్ఖంగా ఈ లోకానుసారంగా లోకానుసారమైన ఆశలు వాటితో ఎవరైతే వెళ్ళిపోతున్నారో అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. మనం కూడా అలా వెళ్ళిపోతున్నాం అనుకో, దేవుడు ఏమంటారు అలర్ట్ ఇస్తున్నప్పుడు ఏం చేయాలి, మనం సరి చేసుకోకపోతే ఏమవుద్ది, మన ఆత్మీయ జీవితం అనేది భ్రష్టు పడిపోతుందండి. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు ఏమవుతాడంట, తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు, చచ్చిపోతాడంట.